రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై చర్యలు తప్పవా? ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులు, హైకోర్టు ఇచ్చిన వారెంట్ సంకేతాలు ఏంటి? రెండు నోటీసుల విషయంలో కలెక్టర్ మరి ఏ విధంగా స్పందించబోతున్నారు? ప్రోటోకాల్ పాటించలేదో అవమానించారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన పోరాటం ఫలించింది. కలెక్టర్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు సమయానికి హాజరు కాకపోవడంతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని సీఎంఓతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ నిబంధనల్ని పాటించకపోవడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఆది శ్రీనివాస్ కి మద్దతుగా బీసీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. క్రమంలో కలెక్టర్ కు సీఎస్ నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భూ నిర్వాసితుడి విషయంలో కూడా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు బుధవారం హైకోర్టు వారెంట్ జారీ చేసింది. మెగ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చీర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల ఎల్లయ్యకి పరిహారం చెల్లించలేదని, కోర్టు ఆదేశాలని పాటించలేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్ కు నాన్ బైలబుల్ వారెంట్ ఇచ్చింది. ప్రభుత్వ షోకాజ్ నోటీస్ కంటే కోర్టు ధిక్కరణ అంశం కలెక్టర్ కి ఇబ్బందిగా మారింది.